రాష్ట్రానికి మాది గండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న వాయుగుండం పెను తుఫానుగా మారింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాది తుఫాన్ చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. కోస్తా తీరానికి 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఈశాన్యం దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో చెన్నై, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే పోర్టులన్నింటికీ 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మాది తుఫాను స్థిరంగా కొనసాగుతున్నట్లు ఎన్ఎండీఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. దీని ప్రభావం వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెరీ సివియర్ సైక్లోన్ గా అంటే గాలి 150-160 కిలోమీటర్ల వేగంతో వీస్తుందనేటువంటి సమాచారం ఈ రోజు వాతావరణ విభాగం వారు ఇచ్చారు. అయితే అదృష్టవశాత్తు ఇది ఎక్కడ కూడా సముద్రం తీరం దాటేటువంటి అవకాశం లేదు ప్రస్తుతానికి అనేటువంటి విషయం. రాబోయేటువంటి 24-48 గంటల్లో కూడా ఇది ఇప్పటికీ 500 కిలోమీటర్ల దూరంలో ఉంది తీరానికి. ఉత్తర దిశగా ఇది పయనిస్తూ తర్వాత ఈశాన్య దిశగా తిరిగి మనకు ఎక్కడ కూడా తీరం దాటేటువంటి అవకాశం లేదు. ఏదైనప్పటికీ ఆ గాలులు చాలా తీవ్రంగా వీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి గనక కోస్తా తీర ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేకంగా జాలర్లు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిలా ఉంటే మాది తుఫాన్ గత తుఫాన్ల కంటే బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. లెహర్ తుఫాన్ సన్నగిలిన వారం రోజుల వ్యవధిలోనే మరో తుఫాన్ రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.